వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డికి సొంత జిల్లా ప్రజలు షాక్ ఇచ్చారు. ఆదిలోనే చొక్కెదురైంది ఆయనకి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు లోక్సభకు వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఇటీవల ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి గారి పదవీ కాలం 2028 వరకు ఉంది. ఈయన ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ పక్షం నాయకుడిగా కూడా ఉన్నారు. ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాలన్నీ కూడా ఈయన చక్కబెడతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక టైంలో పార్టీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి నెంబర్ 2గా వెలిగిపోయారు. ఆ తర్వాత కాలంలో ఈయన స్థానంలోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. ఇక నెల్లూరు విషయానికి వస్తే ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈసారి మళ్ళీ పోటీ చేయడానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి సుముఖంగా లేరు. నెల్లూరు జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ నుంచి విరమించుకున్నారన్న వార్తలున్నాయి. ఉదయగిరి, నెల్లూరు రూరల్, వెంకటగిరి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళు పార్టీ మారటం, ఆ తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీ మీద అసంతృప్తితో ఉన్న కారణంగా ఈసారి పుట్టు మునుగుతుందేమో అన్న భయంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఆదాల బదులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు బరిలోకి దించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. అయితే వేమిరెడ్డి కూడా జారుకున్నారు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక ఆయన వైఖరి మీద అసంతృప్తిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో తాను సూచించిన అభ్యర్థులను ఓకే చేయలేదనే సాకుతో పార్టీకి దూరం అయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన. తెలుగుదేశం నుంచి ఆయన నెల్లూరు లోక్సభకు పోటీ చేయబోతున్నారు. వేమిరెడ్డికి ధీటైన అభ్యర్థి కోసం జగన్మోహన్ రెడ్డి అనుకో ఎంత వెతికినా కూడా ఎవరు దొరకలేదు. ఒక దశలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ని మళ్ళీ నెల్లూరుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశారు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన పెద్ద రెడ్లందరికీ అనిల్ కుమార్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనిల్ని అక్కడ నిలబెడితే అసలు పూర్తిగా దెబ్బతింటామని భావించి చివరకు ఎవరూ దొరక్క విజయసాయిరెడ్డి మీద భారం మోపారు. విజయసాయిరెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు మండలంలోని తాళ్లపూడి గ్రామం. ఈయన ప్రస్తుతం నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు. రీజనల్ కోఆర్డినేటర్గా పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడంలో విఫలమయ్యారన్న విమర్శ కూడా ఉంది. ఈయన పరిధిలోని జిల్లాల్లోని కీలక నేతలు పార్టీని వదిలేసి వెళ్ళిపోవడమే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు నెల్లూరు లోక్సభకు సరైన అభ్యర్థులు ఎవరూ దొరకపోవడంతో జగన్ విజయసాయిని బరిలోకి దింపారు. తనకు ఇంకా రాజ్యసభ సభ్యుడిగా 4 ఏళ్ల కాలపరిమితి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తప్పక బరిలోకి దిగారు. ఇవాళ తాడేపల్లి నుంచి నెల్లూరు పట్టణంలో తన కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్న విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలకాలని వైసీపీ నాయకులు నిర్ణయించారు. నెల్లూరు పార్లమెంటులో భాగమైన కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు వద్ద జాతీయ రహదారి మీద ఆయనకు 500 కార్లతో ఎదురేగి స్వాగతం చెప్పి భారీ ర్యాలీగా నెల్లూరుకు తీసుకురావాలని నెల్లూరు పార్లమెంటు పరిధిలో నాయకులంతా భావించారు. కార్లు అయితే 500 వచ్చాయి, కానీ కార్లలో మనుషులు లేకపోవడంతో నేతలు కంగుతున్నారు. కొన్ని కార్లలో కేవలం డ్రైవర్లు, మరికొన్ని కార్లలో ఒకరు లేక ఇద్దరే ఉండటంతో నెల్లూరు నుంచి వచ్చిన కార్లలో 150 కార్లను వెనక్కి పంపారు. కావలకు చెందిన మల్లమాల సుకుమార్ రెడ్డి అనే నాయకుడు 1000 మంది కార్యకర్తలను పోగేయడంతో కొంతవరకు పరువు దక్కింది. సొంత జిల్లాలో విజయసాయిరెడ్డికి ఆదిలోనే చొక్కెదురవడంతో వైసీపీ నాయకులు నిరాశకు గురయ్యారు. పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల్లో ఆర్థికంగా ఎంతో బలవంతుడు, అజాత శత్రువు అయిన తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎదుర్కోవటం ఎలా అని సింహపురి వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.